ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత వ్లాగ్. సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎందుకనంటే సడన్గా వచ్చాము నిన్న నైట్. సడన్గా ఏం కాదు, ఏమంటారు, నార్మల్గానే మా మరిది ఎంగేజ్మెంట్ ఉందనమాట. సో దట్ నిన్న నైట్ బయలుదేరి వచ్చామన్నమాట. నిన్న నైట్ 11కి వచ్చాము, ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అయ్యాము. బికాజ్ మా వారికి మార్నింగ్ ఇది ఏమంటారు ఆఫీస్ ఉండింది. సో నైట్ మా చిన్నోడు ఇప్పుడే కజ్జికాయలు మొత్తం నెక్కేసి చూడండి మూతే. సో ఆఫీస్ ఉండిందనమాట. ఈరోజు మార్నింగ్ వద్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇదిగో మా చిన్నోడు ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ అనమాట. సో వామిటింగ్ చేసుకోవడం ఇట్లంతా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో లాంగ్ జర్నీ కదా, 7 hours దాకా పడుతుంది బెంగళూరు టు డోన్ రావడానికి. అందుకని నిన్న నైట్ 11కి బయలుదేరాము. ఒక 2 breaks తీసుకున్నాం మధ్యలో మా వారి కోసం. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేసుకొని అలసిపోయి ఉంటాడు కదా, సో మళ్ళీ జర్నీ అంటే ఇదైపోతుంది అని చెప్పి మధ్యలో 2 breaks తీసుకున్నాము. 3:30 వరకు వచ్చేసాము, ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు మా ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు మా మమ్మీ దగ్గర పసుపు కుంకుమ పెట్టించుకొని ఈరోజు నైట్ మా అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరుతాం. రేపు అంతా అక్కడ స్పెండ్ చేసి అండ్ ఎల్లుండి ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతాం అందరం ప్రొద్దుటూరుకి. సో నా వీడియోస్ మీరు చూసినట్టయితే మా మరిది ప్రజెంట్ ఎంగేజ్మెంట్ నడుస్తుంది అనమాట. పెళ్ళివి అన్నీ జరుగుతూ ఉన్నాయి, పెళ్లి చూపులు జరిగాయి, ఇప్పుడు ఎంగేజ్మెంట్, నెక్స్ట్ పెళ్ళి జరుగుతుంది. సో అదనమాట. ఇప్పుడైతే మా మమ్మీ నాకు పసుపు కుంకుమ పెడతా ఉంది. సో దానికి అన్నిటికీ అరేంజ్మెంట్స్ చేస్తుంది లోపల. సో శారీ అంతా రెడీ చేసింది, చూపిస్తాను. ఉంటుంది రా నాన్న. నేను కనిపిస్తున్నానా నేను మమ్మీ?
చిన్న అవన్నీ నీకేరా ఇది ముట్టుకోనాను డాడీ ఫోటోలు తీయట్లే వీడియో తీస్తున్నా ఇది పెద్ద ప్లేట్ చూసినావా ఇది నా శారీ ఎలా ఉంది? ఈ కుచ్చులు ఇదిగోండి, ఇక్కడ ఈ బ్లౌజ్ డిజైన్ అంతా కూడా మా మమ్మీ డిజైన్ చేసింది. చెప్పలేదు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నారు. ఆగు బాయ్. ఎస్, మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పసుపు కుంకుమ అయితే పెట్టించేసుకున్నా, అయిపోయింది. సో ఇది నా శారీ, మా మమ్మీ నా కోసం తెచ్చిన శారీ అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది బాగా ఆల్ మిక్స్డ్ పట్టు కదా, ఇది బాగా స్టిఫ్గా ఉందన్నమాట, నీట్గా నించోట్లేదు. యాక్చువల్గా ఇది మా మమ్మీ డాడీ ఒక 1 month బ్యాక్ విజయవాడకి వెళ్ళారనమాట. అక్కడ కనక అమ్మవారు, ఐ మీన్ దుర్గా అమ్మవారు ఉంటారు కదా, అక్కడ శారీస్ పెడతారు కదా దేవతకి, అక్కడ తీసుకున్నారనమాట. వేలం పాటకు పెడతారు కదా, అలా తీసుకున్నారు. యాక్చువల్గా ఇవి 5,000 6,000 అలా అంత కాస్ట్ ఉంటాయి. బట్ అక్కడ 1,000 2,000కి హాఫ్ కాస్ట్కి ఇచ్చేస్తారనమాట. సో అలా మా మమ్మీ చాలా శారీస్ తెచ్చిందనమాట. అందులో ఇదొకటి. సో దానికి మా మమ్మీ బ్లౌజ్ నాకు ఇలా స్టిచ్ చేసింది. ఇదేదో కొత్త మోడల్ బాగుంది. సో నా బ్లౌజ్ అన్నీ కూడా మా మమ్మీ స్టిచ్ చేస్తుంది. మా మమ్మీ స్టిచ్చింగ్ నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. సో మొత్తానికి ఇలా జరిగిపోయింది నా పసుపు కుంకుమ. అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రావణ మాసం పసుపు కుంకుమ అయితే ఈరోజు మా డాడీని బాగా తలకాయ తిన్నారు వీడియో తీయడానికి. సో అదనమాట సంగతి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే ఏముంటుందంటే, ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మా మరిది ఎంగేజ్మెంట్ వ్లాగ్ వస్తుంది, ఖచ్చితంగా చూడండి. బాయ్.